సో కామెంట్ బాక్స్లోకి వచ్చే ముందు మీ పక్కన ఎప్పుడు అంటే ఈ సినిమా నేను తీసుకోవాలనుకుంటున్నా. ఇందాక నాకు ఒక ఎగ్జాంపుల్, యమదొంగ సినిమాలు ఎన్టీఆర్ గారిని ఒక బిల్లు వదిలిపెట్టకుండా జీవితాంతం తిరుగుతూనే ఉంటుంది కదా, అలా మీ లైఫ్లో కూడా ఒక బిల్ల తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంది వైఫై లాగా. అది ఎవరో కాదు, మీ అందరికి తెలుసు. మీరు అందరు మైండ్ లో అనుకుంటున్నారు కదా యశు. తను లేకపోతే అసలు నిజంగా ఇప్పుడు ఈ రోజు మీ ముందు నేను ఉండేదాన్ని కాదు. అంటే ఈ రోజు. సో మీ ఇద్దరికి అసలు బాండింగ్ ఏంటక్క? అసలు చాలా మంది అడుగుతుంటారు ఎలా స్టార్ట్ అయ్యాము అని. డేట్ కూడా గుర్తుంది నాకు, జూలై 6th. ఒక రోజు నేను వెళ్ళి జిమ్ లో జాయిన్ అయ్యా. అంటే బాగా ఏ ఇయర్ అని అడగొచ్చా? డేట్ కూడా గుర్తుంది. ఓకే, జూలై 6th, 2022. ఓ, నేను 1 year లోపే మీరు ఇంత క్లోజ్ అయిపోయారా? అవును, అంతే. అంటే కలిసింది టైం తక్కువే కానీ చాలా క్లోజ్ మెమరీస్ అట్లా. అంటే అంత బాండ్ పెరిగి లాస్ట్ ఇయర్ కూడా బిల్ అయి ఉంటుంది, కమ్మలు అట్లా. ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ గోవాలో ఒక 40 days ఉంటాం అనమాట. మేము 3 years అక్కడ ఉన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఉంటాం. అక్కడ ఫుల్ తినేసి వస్తా అనమాట. ఏది కనిపిస్తే అది, అస్సలు నో డైట్ అట్లా ఏమి ఉండదు. సో తినేసి వచ్చి ఇంకా బాగా లావ్ అయిపోయాను. జిమ్ లో జాయిన్ అవుదామని వెళ్ళా. అదే రోజు యశు కూడా జాయిన్ అయింది. కానీ తను ఎవరితో మాట్లాడదు అసలు, చాలా సైలెంట్ గా ఉంటుంది, చాలా చూజీ అనమాట మనుషుల విషయం. నాకేమో మనుషులు కావాలి 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 అట్లుంటుంది. అయితే నాది యశుది సేమ్ కలర్ కారు, అంటే సేమ్ ఇయర్ లో కొన్నాం. నెంబర్ ఒకటే నాది, ఇంకా నెంబర్ చెప్పడం వద్దులేండి. నాది యశుది సేమ్ కలర్ కారు. సో నెంబర్ కూడా ఒక్క నెంబరే డిఫరెన్స్ అనమాట. సో నేను తెచ్చి జిమ్ కింద పార్క్ చేశాను. నెక్స్ట్ డే చూసిందనమాట, మీది నాది సేమ్ కలర్ కారు అని. కారు కోసం మాట్లాడడానికి వచ్చింది. అవునా, ఎక్కడుంది మీ కారు అని అడిగితే కింద అని చెప్పి బయటకు తీసుకెళ్లి చూపించింది అనమాట. సో పక్క పక్కనే కార్లు పెట్టుకునే వాళ్ళం. ఫస్ట్ మా కార్లు 2 ఫ్రెండ్స్ అయ్యాయి. నెక్స్ట్ 3 days తర్వాత కార్ తీసుకెళ్లి ఎక్కడో గుద్దింది యశు. ఎందుకు గుద్దింది తెలుసా? కార్లో దోమలు వెళ్తుంటే కొట్టింది. అది వెళ్ళి పక్క కారు గుద్దుకుంది. దోమలు వెళ్తుంటే కొట్టిందంటే కార్ డ్రైవింగ్ లో ఉన్నారని మర్చిపోతే ఎలా యశు గారు? వచ్చింది వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేసిన తర్వాత వచ్చింది. ఏంటి కింద కార్ లేదు అని అడిగితే ఇట్లా దెబ్బ తగిలింది అని చెప్పింది అనమాట. సో తెలిసిన మెకానిక్ కి కాల్ చేస్తే అతను వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఇంకా నేనే డ్రాప్ చేశాను 2 days తర్వాత. 2 days డ్రాప్ చేసిన తర్వాత కార్ బ్యాక్ వచ్చేసింది. తర్వాత నేను అదే దారిలో వస్తాను కదా, మీరు ఎందుకు 2 కార్లు నేనే పికప్ చేసుకుంటా అని. సో అట్లా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. తర్వాత నేను చూసా, అసలు నేను ఎప్పుడో శాండీ పుట్టక ముందే చూసా, మీ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను అని అనింది అనమాట. సో అట్లా ఇంకా రోజు చూస్తూ ఎందుకు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు అని అనింది. ఇప్పుడు వద్దులే చేద్దాము అని అనుకున్నాము. కానీ తర్వాత మేమిద్దరం ట్రిప్కి వెళ్ళాం. అంటే నేను ఫ్యామిలీ తొందర ఫాస్ట్ గా ఫ్రెండ్స్ అయిపోయాం. యశు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. తర్వాత నేను చెప్తాను ఒక రోజు, నువ్వు స్టార్ట్ చేయని చెప్పాను అనమాట. సడన్ గా దసరా ఎపిసోడ్ చేస్తుంటే అమ్మవారిని పెట్టారు. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. నాకే ఎందుకో అనిపించింది ఈ రోజు స్టార్ట్ చేస్తే బాగుంటుందని. September 30th తను ఆ టైంలో జిమ్ లో ఉంది, నేను షూట్ లో ఉన్నా. యశు ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేద్దాం చెయ్యి అంటే సరే అనింది. 10 minutes లో ఛానల్ ఓపెన్ చేసేసింది. నేను చిన్న క్లిప్ పంపించాను, అమ్మవారిది పెట్టేసింది. కానీ పెట్టాం, కానీ చిన్న చిన్న క్లిప్స్ అట్లా పెడుతూ ఉన్నాము. డిసెంబర్ లో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది పెళ్లి ఉంది రాజమండ్రిలో. యశు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. అప్పుడు కర్రపెండలం అని ఒక చిన్న షార్ట్ పెట్టాను. నాకు నిజంగా కర్రపెండలం ఎలా ఉంటే డైరెక్ట్ గా చూసి షార్ట్ పెట్టాము. ఇంకా అంతే, అప్పటి నుండి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. జస్ట్ 20 days లో 1 lakh అయిపోయారు సబ్స్క్రైబర్స్. ఇద్దరు కలిసి ఏ ముహూర్తాన్ని అనుకున్నారు? బాగా ఒక కర్రపెండలం నిజంగా ఆ కర్రపెండలం వీడియో ఫుల్ అసలు చాలా క్లిక్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉన్నాం. అది ఇంకా సబ్స్క్రైబర్స్ పెడుతుంటే ఊపు వస్తుంది కదా, పెట్టాలి చేయాలి అని. అండ్ సడన్ గా నేను ఒకరోజు షూట్ కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి అతమ్మ చాలా పిండి వంటలు చేసింది. అది చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చాయి. మీకు నచ్చాయా రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందామని సడన్ గా వచ్చేసింది. అది ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది జనాలకి. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. సో ఇప్పుడు 1 year 3 months 4.5 lakhs వరకు ఆల్మోస్ట్ వచ్చేసారు. మాది ఏం ప్లాన్ లేదు వైషు, ఏది అనిపిస్తే అది చేస్తాం, అది పెట్టేస్తాం. అండ్ ఏం లోపల పెట్టుకోమన్నమాట. న్యాచురాలిటీకి అలా దగ్గర అయిపోతారు ఆబ్వియస్ గా జనాలు. సో మా అందరూ అంటే ఆడియన్స్ తరపు నుంచి అడుగుతున్నాం, యశు గారు ఎందుకు తక్కువ మాట్లాడతారు వీడియోస్ లో? యశుకి భయం. అంటే కెమెరా ముందు నన్ను ఎవరో చూస్తున్నారు అంటే తను మాట్లాడలేదు. స్వప్నక్క మాట్లాడనివ్వట్లేదా? యశు గారిని తొక్కేస్తున్నారా? నేను ఇంకా ఏం కాదు రా 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 అని చెప్పడం వల్ల ఇప్పుడు మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు కూడా ఇంకా మా మనుషులతో డైరెక్ట్ మాట్లాడడం కూడా చాలా తక్కువ. తను నాతోని వాళ్ళ హస్బెండ్ చైతన్య ఉన్నారు, చైతన్య
శాండీ నేను మా ముగ్గురితోనే ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ మా హస్బెండ్ కూడా బావా బావా అని పిలుస్తుంది. సో మా నలుగురితో ఎక్కువ మాట్లాడుతుంది. అమ్మతో ఎలా మాట్లాడుతుందో నన్ను, అంటే యశు ఎలా ట్రీట్ చేస్తుంది అంటే నన్ను మా హస్బెండ్ ని అమ్మా నాన్న, సెకండ్ అమ్మా నాన్న. తనకి సిస్టర్స్ లేరు, ఒకటే అమ్మాయి, ఒక బ్రదర్. సో ఇంకా అక్క అంటే గాడ్ నా కోసం పంపించిన అక్క అనే టైప్ లో నన్ను ట్రీట్ చేస్తుంది. దేవుడిచ్చిన అక్క అనే టైప్ లో ట్రీట్ చేస్తుంది. సో నాతో ఎక్కువ మాట్లాడుతుంది. లేకపోతే చైతన్యతో ఎలా ఉంటుంది నాతో అలా ఉంటుంది. తొందరగా కనెక్ట్ అవ్వదు. ఓకే, మాట్లాడినంత వరకు స్వప్న గారు అని చెప్తారు కదా, ఇట్లా మీ గురించి చెప్పేటప్పుడు కూడా స్వప్న గారు అంటారు. మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, మిమ్మల్ని కూడా గారు అంటుంటే అంటే ఏంటి, కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటారా, ఆఫ్ కెమెరా కూడా గారు మీరు అని పిలుస్తారా? ఏమనదు రా ఇది అది అని అంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే జాబ్ కి సంబంధించింది చెప్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు నేను మా ఆఫీస్ లో వాళ్ళతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా నేను అది కాదండి ఇది కాదండి అని మాట్లాడతా. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా అది కాదు, మామూలుగా అది ఇది అనుకుంటాం కదా. సో ఎవరైనా జాబ్ కి సంబంధించి ఛానల్ కి సంబంధించి కాల్ చేస్తే స్వప్న గారు అని చెప్తుంది. లేదు అంటే పప్పు అని మాట్లాడుతుంది. పప్పు అంటుంది నన్ను. మా హస్బెండ్ నన్ను పప్పు అని పిలుస్తారు. చిన్నప్పటి నుండి ఇంట్లో పప్పు అని పిలుస్తారు, పప్పు అనే పిలుస్తుంది. మామూలుగానే మాట్లాడుతుంది. ఎందుకు మీరు ఫోన్ చేసినప్పుడు స్వప్న గారు అని చెప్పిందా? అంటే ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా స్వప్న గారు అనే వస్తుంది కదా. నేను వీడియోలో కూడా చూసి ఎక్కడో ఏదో ఒక వీడియోలో స్వప్న గారు మేము నార్మల్గా అన్ని ప్రమోషన్స్ చేయమండి ఇదే అనుకుంటా, ఎక్కడో ఈ లైనే విన్నాను నేను. ఎందుకు నేను కూడా అడిగాను. ఇప్పుడు నేనే నిన్ను పప్పు నువ్వు అన్నాను అనుకో, కామెంట్ బాక్స్ లో కూడా అట్లనే అంటారు, నాకు నచ్చదు అంటది. అసలు అంటే కొన్ని బంధాలు వెంటనే అలా కలిసిపోతాయి, విడదీలే. మాది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తారు కదా, ఫ్రెండ్షిప్ చేసే ముందే ఆలోచించుకోవాలి, చేసిన తర్వాత దాంట్లో నిజంగా యశు లేకముందు లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమైనా చెప్తారా మీ ఇద్దరిది కలిపి? అన్ని ఫన్నీ. యశుకి నేను ఏదైనా చెప్తే అది వెంటనే అయిపోవాలి. ఓకే, అది జరగకపోతే ఇంకా ఊరుకోదన్నమాట, బేచైన్ అవుతుంది అంటారు చూడ, ఆ టైప్ లో అనమాట. ఏదైనా చెప్తే అది అయిపోవాలి, అది ఏదన్నా కానీ. సో రెగ్యులర్ గా మేము ఎవ్రీ మంత్ విజయవాడకి వెళ్తూ ఉంటాం అనమాట, ఎవ్రీ మంత్ ప్రమోషన్స్ కి అటు. సో ఒక రోజు విజయవాడకి వెళ్ళి టెంపుల్లో దర్శనం అయిపోయింది. సో దూరం నుండి నేను యశు ప్రసాదం తినుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఒక అతను కూర్చున్నాడు, దూరంగా కూర్చున్నాడు, కానీ హెడ్ కనిపించట్లే, ఓన్లీ టవల్ ఉంది. అతను గుండు చేసుకొని ఇట్లా కింద కొంగి ప్రసాదం తింటున్నాడు అనమాట సీరియస్ గా. అతనేంటి అతను హెడ్ కనిపించట్లేదు, ఎవరైనా చూస్తే భయపడేలా ఉన్నాడు, ఏం యశు చెప్పు అని అన్నా అనేసి పక్కన ఇంకో ఫ్రెండ్ తో మాట్లాడేసరికి వెళ్ళి అతన్ని వెనక రెండు కొట్టే, భయ్యా హెడ్ లేనట్టుగా సీరియస్లీ హెడ్ లేనట్టు కనిపిస్తుంది, దాచుకుంటున్నారు, తలెత్తి తిను అని చెప్పింది. అయ్యో, వెళ్ళిపోయి డైరెక్ట్ గా పిలిచి, ఆయన మన బంధువు కాదు ఎవరో అంటే మీరు చెప్తే జరిగిపోవాలి. వెళ్ళి చెప్పేసింది. అతనేమో నన్ను చూసి గుర్తుపట్టాడు, ఇంకా ఏమనుకున్నాడేమో అయ్యయ్యో అని చెప్పి తిరిగి చూసేసరికి లేడు. మరి అలా అనిపిస్తే చెప్పేస్తావంటే, నువ్వు అన్నావు కదా చెప్పేసా, ఆయనకు చెప్పేసా అంటుంది. అప్పుడు అలా కవర్ చేయడానికి వీడియో తీస్తున్నా అండి, అందుకే మీ హెడ్ కనిపించలేదని చెప్పాల్సింది మీరు. అట్లా చెప్పేస్తుంది. ఒకసారి మేము 27th floor లో ఉన్నాము. అది చైతన్య వాళ్ళ, అంటే మా దగ్గర ఉంటాడు కెమెరామెన్ చైతు, తెలుసు కదా. 27th or 28th floor లో ఉన్నాం అనమాట. సో పక్కనే స్టెప్స్ ఉన్నాయి, అసలు లైట్ లేదు ఏం లేదు, చీకటి ఉంది. సో వెళ్ళిన తర్వాత లిఫ్ట్ లేకపోతే ఎట్లా యశు, ఇట్లా ఇక్కడ నుండి స్టెప్స్ దిగుతూ వెళ్ళడం కష్టం కదా, ఈరోజు మనం వర్కౌట్ చేయలేదు కదా, నువ్వు ట్రై చేస్తావా అన్నాను. అని చైతు సైడ్ చూసేసరికి వెళ్ళిపోయింది 27 floors. అక్కడ లైట్ లేదు ఏం లేదు, ఒక్కటే దిగుతుంది అనమాట. నేను చూసరికి యశు అంటే పలకట్లేదు. ఇంకా నేను లిఫ్ట్ ఎక్కి కిందికి వెళ్ళాను, వచ్చేసరికి నాకు ఫుల్ చెమటలు వచ్చేసాయి. చెప్తే అలా చేసేస్తుంది. మధ్యలో ఎక్కడైనా పడిపోయారా లేదంటే కింద దాకా వచ్చారా? అమ్మో, ఒకసారి అది ఇమాజిన్ చేసుకోండి. తిరుగులేని వేదం. నాకు ఫుల్ భయం వేసింది ఇంటికి వచ్చిన. అది కూడా సగం కట్టి ఆగిపోయిన బిల్డింగ్ అది. అమ్మో, 27th 28th floor లోనే ఉన్నారు, మళ్ళీ 10 floors ఎవ్వరు లేరు, మళ్ళీ కింద ఉన్నారు. మధ్యలో ఎక్కడైనా ఇరికినా ఏమైనా అయితే ఎలా ఉంటో చెప్పు. ఎవడా ఫుల్ భయం వేసింది. అందుకే లక్ష్మక్క తెలుసు కదా, వీడియోలో చూస్తూ ఉంటారు. అయితే ఎవరు పొరపాటున కూడా యశు ముందు వాడిని చంపే పొడిచే అనకే బాబు. నిజమే, ఎందుకు వచ్చింది బాధ అండి, మళ్ళీ జైల్లో కూర్చోవాలి ఇద్దరు వెళ్ళి, ఒకటి కూర్చుంటే కష్టం. కానీ నిజంగా అంత లవ్ చేసే ఫ్రెండ్స్ ఉండడం నేను ఎక్కడో పెట్టి పుట్టా అనమాట. కరెక్ట్, ఆవిడ కూడా అంటే ఇద్దరికిద్దరు అలా పెట్టి పుట్టుంటారు. మరి తను కూడా అదే అంటే, తను ఏదైనా చెప్తే
అంటే అది చిన్నపిల్లలాగా చేస్తాను అనమాట. రోడ్ మీద వెళ్తుంటే బొమ్మల గన్లు కనిపించిన ఏవి కనిపించినా నాకు అది కావాలి, లాలీపాప్ కావాలి, పీచు మిఠాయి కావాలి అని అడుగుతుంటుంది నన్ను. అమ్మలాగా ట్రీట్ చేస్తుంది నన్ను. సో ఏది కరెక్టో ఇప్పటి వరకు నేను తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఒక డ్రెస్ కానీ, ఒక ప్యాంట్ కానీ, ఒక షర్ట్ కానీ ఏం కొనుక్కోదు. నేను ఏది కొనిస్తే అదే వేసుకుంటుంది. బాబా అంటే కీప్ దట్ చైల్డ్ ఎలైవ్ ఇన్ యూ అని అంటారు కదా. సో అందుకే నాకు ఆడపిల్లలు లేరేమో వైషు. అయ్యుండొచ్చు స్వప్న, అంటే ఇలాంటి ఒక కూతురు రావాలి మధ్యలో అని రాసి పెట్టి ఉండొచ్చు. అట్లనే నేనే కొంటాను దానికి బట్టలు కావాలన్నా, బొట్టు బిల్లలు కావాలన్నా, బ్యాంగిల్స్ కావాలన్నా, ఏమైనా కూడా. అబ్బా అసలు ఏమో కొన్ని అంతే రాసి పెట్టి ఉంటాయి, అర్థం కావు, మిరాకిల్స్ అంతే జరిగిపోతుంటాయి. సో ఓకే, యశు గారి టాపిక్ అయిపోయింది. థ్యాంక్స్. అసలు యశు గారి గురించి మొత్తానికి తెలుసుకున్నా ఎక్కడ స్టార్ట్ అయింది. ఇంత జర్నీలో యశు గురించి ఎక్కువ మాట్లాడాం కదా. సో ఇప్పుడు మీ జర్నీ గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఇండస్ట్రీ అనుకోవచ్చాక. 10 yearsలో చాలా అప్స్ చూసుంటారు, చాలా డౌన్స్ చూసుంటారు. సో బ్యాక్ తిరిగి ఇది అన్న జర్నీ గురించి ఒక ప్రౌడ్ మూమెంట్ కానీ, లేదంటే మీ కష్టాన్ని ఒక 10 మందికి చెప్పాలంటే ఎలా చెప్పగలరు? స్టార్టింగ్లో అయితే చాలా, అంటే అప్పుడే పెళ్ళి అంటే బెర్రీ పుట్టిన తర్వాతనే కెరియర్ స్టార్ట్ అయింది. సో చాలా కష్టపడేదాన్ని. అంటే నాకు తెలియదు, నేను చదువుకుంది తెలుగు మీడియమే అండ్ ఎక్కువ బయటికి వెళ్ళలేదు, అంత తెలియదు. సో ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సంజయ్ కాకతో వర్క్ చేసేటప్పుడు కెమెరా ముందు ఎలా అంటే అన్ని కట్ చేస్తూ ఆయనకి ఇస్తూ నేర్చుకునేదాన్ని అనమాట, చూసేదాన్ని. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు సంజయ్ కాక. సో నేర్చుకునేదాన్ని. సో అదంటే కొంచెం చిన్న జోన్, అంటే భార్యవా ఒకటే స్టూడియో అక్కడ ఉండేది, చేసి అవుట్పుట్ ఇచ్చేవాళ్ళం. కానీ మల్లెమాలకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద కంపెనీ కదా, సో అందులోకి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకున్నాను. అండ్ ఇంకొకరికి నా లైఫ్ లో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే శివరామ్ సార్. ఓకే, సంజయ్ కాక వారే వాళ్ళు సంజయ్ షెఫ్ దగ్గర వర్క్ చేసేటప్పుడు శివరామ్ సార్ అక్కడ ఉన్నారనమాట. సో ఆయనతో కలిసి నేను శివరామ్ సార్ ఆల్మోస్ట్ 2 years వర్క్ చేసిన తర్వాత నేను దుబాయ్ వెళ్ళిపోయా. దుబాయ్ వెళ్ళిన తర్వాత 6 months కి ఈటీవీ అభిరుచి ఛానల్ స్టార్ట్ అవుతుంటే శివరామ్ సార్ నన్ను పిలిచారు. సంజయ్ షెఫ్ది ఒక అంటే స్లాట్ ఉంది అండ్ ఒక లేడీ కావాలి, అది కూడా మమ్మీ కావాలి, నువ్వు వస్తే బాగుంటుందిరా అని చెప్పారు. అప్పుడు నాకు 0 payment, ఏం పే చేయలేదు, బట్ అప్ అండ్ డౌన్ టికెట్స్ ఇచ్చేది మళ్ళీ. సో వచ్చి 2-3 days పిల్లల్ని వదిలేసి ఒకటే రోజు 10 episodes చేసేవాళ్ళం. కంటిన్యూగా నించునే ఉండేవాళ్ళం. 6:30 నుండి మళ్ళీ ఈవినింగ్ 9 వరకు అలా చేసి ఒకటేసారి ఎక్కువ ఎపిసోడ్స్ ఇచ్చి 3 daysలో నేను వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ దుబాయ్కి. అట్లా చాలా కష్టపడి వర్క్ చేసేవాళ్ళం. తర్వాత మేము గోవాకి షిఫ్ట్ అయ్యాం. గోవా నుండి అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళేదాన్ని. కానీ నిజంగా అప్పుడు మొత్తం అత్తమనే చూసుకుంది పిల్లల్ని. అంటే ఇండస్ట్రీ అనగానే అప్పట్లో ఇంకా ఇండస్ట్రీ అంటే ఒక భయం, ఆడపిల్లల్ని పంపించాలంటే కూడా ఫ్యామిలీ అంతా అమ్మో ఎందుకులే ఇండస్ట్రీ అంటే అనే స్టేజ్లో ఉండేది కదా. సో మీకు ఫస్ట్ నుంచి ద బిగ్గెస్ట్ సపోర్ట్, వెళ్ళు నా ఏం కాదు ఇండస్ట్రీ అయితే ఏంటి నువ్వు చేసేస్తావు అని ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? అంటే నేను ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, అంటే సీరియల్స్ కానీ మూవీస్ కానీ నాకు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మీకు ఇందులో ఛాన్స్ వచ్చిందా, అందులో ఛాన్స్ వచ్చిందా అని. నన్ను ఎవరు అడగలేదు, నాకు నిజంగా తెలియదు. ఏంటో నేను ఒక బాక్స్ లోనే ఉన్నా, వంటల బాక్స్ అంటారు కదా, అందులోనే ఉన్నా. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యా జనాలకి. సో స్వప్న అంటే ఓన్లీ తన కుకింగ్ తెలుసు, కుకింగ్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత నేను మంచిగా డ్రైవ్ చేస్తాను అండ్ ఇంటిని మంచిగా మేనేజ్ చేస్తాను, అందరితో బాగా మాట్లాడతాను. అండ్ అంటే నేనేంటి అని ఇలా ఓపెన్ గా చూపించింది యూట్యూబ్ ఛానల్, అదే స్వప్న వైట్ల ఛానల్ అనమాట. సో ఇండస్ట్రీలో పడ్డ కష్టాలు నాకు నిజంగా తెలియదు, నేను ఏం చెప్పాలి. నేను ఎప్పుడు అలా పడలేదు కూడా. ఓన్లీ నించోవడం, డే అంతా వర్క్ చేయడం, వచ్చిన దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేయడం నాకు తెలుసు. నేను ఐఎమ్ గుడ్ అట్ దట్. అండ్ ఇంకా ఏంటంటే నేను ఎంతమందికైనా 100, 200, 300, 500 members కైనా సింగిల్ హ్యాండ్ తో వంట చేయగలను. కానీ ఇద్దరికి చేయమంటే నేను చేయలేను. అది చాలా పెద్ద చెయ్యి అనమాట. అంటే ఎంత మందికైనా వండగలం కానీ కొంచెం కొంచెం వండమంటే నా వల్ల అసలు కాదు, నేను వండలేను. ఒక్కరికి టీ పెట్టమంటే నేను పెట్టలేను, 10 మందికి పెట్టమని హ్యాపీగా పెట్టేస్తాను. నాది పెద్ద చెయ్యి అదన్నమాట. అలా పెట్టడానికి అయితే వస్తుంది. బల్క్ కుకింగ్ నేను బాగా చేస్తాను. సో 10 years ఆఫ్ ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ అంటే ఏం చెప్పగలరు? ఏదైనా సరే ప్రాక్టికల్ గా చేస్తే మనకు అది తెలుస్తుంది. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, ఏది ఊరికే రాదు. అండ్ ఉమెన్కి కంపల్సరీ బయటికి పంపించాలి, సాధించిందంటూ ఏముండదు, బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అని నేను అనుకున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్. అండ్ మన ముందు చాలా జరుగుతుంటాయి. అంతకుముందు ఏదైనా నాకు నచ్చకపోతే మొహం మీద అనేసేదాన్ని వెంటనే,
ఓకే. కానీ ఇప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, కొంచెం ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అని నేర్చుకున్నా. అంటే వెంటనే అనడం చాలా మందికి నచ్చదు అని నాకు అర్థమైపోయింది. అంటే అది మనం చెప్పేది నిజమైనా కూడా వెంటనే చెప్పకుండా కొంచెం స్లోగా మెల్లిగా చెప్తేనే జనాలకు అర్థమవుతుంది అని నాకు అర్థమైంది. నిజమే, వెంటనే తీసుకోలేరు జనం అంత తొందరగా, అంత ఈజీగా అంటే యా మాదే తప్పులే అని యాక్సెప్ట్ చేసే అంత ఇదిలో జనం ఉండరని నేను గట్టిగా నమ్ముతా. ఎస్, అండ్ అడిగిన వాళ్ళకే హెల్ప్ చేయాలి ఈ రోజుల్లో. ఇంకా వాళ్ళు కష్టపడుతున్నారు కదా అని మనం వెళ్ళి మీద పడి చేస్తే దానికి వాల్యూ ఉండదని కూడా నాకు అర్థమైంది. ఇంకా యూట్యూబర్స్ అంటే ఆ ఊర్లో వాళ్ళకి చేయలేదు, ఈ ఊర్లో వీళ్ళకి చేయలేదు అంటారు, కానీ అంటే మనం మాత్రం ఎవరు నమ్మాలి, నిజంగానే ఉందా లేదా అసలు మనకి ఎలా తెలుస్తుంది? అంటే ప్రతి ఒక్కరికి అక్కడ ఏదో జరిగింది మీరు ఎందుకు చేయలేదు, ఆ యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా వాళ్ళకి ఏదైనా చేయండి అని అంటుంటారు కదా, మనకెలా తెలుస్తుంది? అవును, నిజం ఏంటి అని తెలియదు కదా. మన పక్కింట్లోనో ఈ పక్కింట్లోనో ఆ ఎదురింట్లోనో జరిగితే ఓకే మన కళ్ళ ముందు జరిగింది కదా మనం రియాక్ట్ అవుతాం అని ఉంటుంది. కానీ నేను రియాక్ట్ అవుతాను. అంటే నాకు మనుషులతో మాట్లాడడం, హెల్ప్ చేయడం చాలా ఇష్టం వైషు. నా పక్కన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వెళ్ళి హెల్ప్ చేస్తాను, కానీ వాళ్ళు వచ్చి అడగకుండా చేయడం కరెక్ట్ కాదని ఈ మధ్య నేర్చుకున్నా. ఓకే, సో హెల్ప్ కావాలి అనే వాళ్ళకి హెల్ప్ చేయాలి, అండ్ మనది అయ్యే దాంట్లోనే చేయాలి. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటే కూడా ఈ రోజుల్లో కష్టం. అండ్ చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు చూసినా పర్సనల్ వీడియోసే చేస్తున్నావు, ఏదైనా సొసైటీకి యూజ్ చేయొచ్చు కదా అంటే, ఆ సొసైటీలో అందరు ఉన్నారు కదా, ఆ మెసేజ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరి చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వైషు? కరెక్ట్ పాయింట్ అక్క. సీరియస్లీ నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చూడు, నువ్వు చూసుకుంటే మన వాళ్ళని మనం చూసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని వెళ్ళి హెల్ప్ ఎందుకు అడుగుతారు? కరెక్ట్, అగ్రీ విత్ దట్ పాయింట్. ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగినాయి, దానికి నిజంగా హెల్ప్ కావాలి, అది మన చేతుల్లో లేదు అంటే డెఫినెట్ గా హెల్ప్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో ఉన్నాను కదా అని వీడియోస్ పెట్టి ఈ రోజు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం అని నేను అడగలేను కదా. నా కళ్ళ ముందు ఉంటే నేను హెల్ప్ చేస్తా, అట్లా కూడా కామెంట్స్ పెడుతున్నారు. పెడతారు, ఉంది ఫోన్ ఉంది, మీరు ఎలాగో కామెంట్స్ లో మాట్లాడుకున్నా ఉన్నారు కాబట్టి ఇంకా మాట్లాడతారు అలా. ఫస్ట్ నేను నా ఇంటినే నేను ఉద్ధరించినప్పుడు పక్క వాళ్ళని నేను ఎలా చూస్తాను? సో నాకు మా డాడీ పెళ్ళైనప్పుడు నాకు ఏం చెప్పారంటే, అత్తమ్మ అమ్మ వేరు కాదు, అత్తమ్మని మంచిగా చూసుకో, మీ ఆయన ఏది చెప్తే అది విను, తనకేది కావాలో నువ్వు చేయు, నీకేది కావాలో తను అది చేస్తాడు. ఫస్ట్ నీ ఇంటిని చూసుకోమ్మా, తర్వాత మాకేం కావాలో చూడు. సో ఫస్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నావో అత్తగారి ఇంట్లో పేరు తెచ్చుకుంటే అదే చాలు అన్నారు. నేను నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నా, నా ఫ్రెండ్స్ ని మంచిగా చూసుకుంటున్నా, ఎవరైనా హెల్ప్ అడిగితే చేస్తున్నా, కానీ ప్రపంచం వాళ్ళందరికీ నేను చేయలేను కదా. సో ఫస్ట్ మీ ఫ్యామిలీ, మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు చూసుకుంటే వేరే వాళ్ళని హెల్ప్ అడగాల్సిన అవసరం రాదండి. అండ్ డబ్బులు వస్తున్నాయి కదా అని పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. నిజమే. అలా అని మరి తినడానికి కూడా ఆలోచించి సేవ్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. రెండు మిత మొద్దు మరి అతి తక్కువ అవసరం లేదు, మీడియంలో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి.